తెలంగాణలో బీజేపీ అంటేనే రాజాసింగ్ అంటేనే బీజేపీ. కొత్త బీజేపీ ప్రెసిడెంట్ వచ్చిన తర్వాత సో రాజాసింగ్ రాజీనామా చేయడం జరిగింది. సో దీన్ని బట్టి ఇప్పుడు బీజేపీ నష్టం జరిగే ఛాన్స్ ఉందా? గతంలో చూసుకుంటే గిట్ట 2018 ఎలక్షన్లో చూసుకుంటే గిట్ట తెలంగాణ ప్రాంతం నుంచి బీజేపీ పార్టీ నుంచి రాజాసింగ్ గారు ఒక్కరే గెలిచారండి. 2018లో ఒక్కరు మాత్రం గెలిచి ఆయనే ప్రతిపక్ష హోదాను వహించిండు, పార్టీ కోసం బలోపేతం చేసి మాట్లాడాడు, ఒక్కరే గెలిచారు కాబట్టి. అదేవిధంగా మళ్ళీ కూడా అవకాశం వచ్చింది, మళ్ళీ కూడా పార్టీకి ఇస్తే మళ్ళీ 2023లో గెలిచారు. ఏదేమైనప్పటికీ కూడా అక్కడ పార్టీ అది స్టేట్ పార్టీ కాదు, కాబట్టి సెంట్రల్ పార్టీ కాబట్టి అధికారంలో ఉంది. మిగతా 15 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది కాబట్టి కంపల్సరీ రాజాసింగ్ గారు చెప్తే మరి పార్టీ నన్ను మళ్ళీ పిలిచి ఏమైనా మాట్లాడుతుందేమో అనుకుంటారు, కానీ అది కూడా ఉంటుండు, లేకుంటే లేదు, ఉండే వాళ్ళు ఉండొచ్చు, వెళ్ళే వాళ్ళు వెళ్ళొచ్చు అనే విధంగానే వ్యవహరించినట్టు. అంటే పార్టీ బలం అవుతున్న కొద్దీ అదే విధంగా ఉంటుంది. అదే ఇలా పార్టీ తెలంగాణ ప్రాంతంలో ఎవరు ఎంపీలు గెలవకుండా, ఎమ్మెల్యేలు గెలవకుండా, ఎవరు గెలవకుండా ఉంటే గిట్ట ఇలా పరిస్థితి ఆ విధంగా ఉండేది కాదే కానీ. బలం ఉంది మాకు, నువ్వు ఉండిపోతావు అని ఇంటెన్షన్ గా చేసినప్పుడు కంపల్సరీ అదే అన్నట్టు వాళ్ళు చేసింది. ఏదేమైనప్పటికీ కూడా ఒక ఎమ్మెల్యే అట్లా ఒక రాజీనామా లెటర్ ఇచ్చినప్పుడు ఏమైందని కనుక్కొని అన్ని విధాలుగా